వచ్చేసా మన తేజకి ఈ రోజు డిగ్రీ లాస్ట్ ఎగ్జామ్ అంట. సాయంత్రం వాడు తిరిగి వచ్చే లోపల వాడి కోసం నా స్టైల్లో చికెన్ కర్రీ చేద్దామని ఫిక్స్ అయ్యాను గురు. ఇంకా ముందుగా చికెన్ షాప్ కి వెళ్ళి 1/2 కిలో చికెన్ అయితే చేసుకున్నాను గురు. ఇంకా దాన్ని నీట్ గా కడిగేసి రెడీగా పెట్టుకున్నాను గురు. మా వాడి కోసం ఎలాగైనా అద్దరిపోయే లెవెల్లో చేయాలని చెప్పి. ఇంతకీ వాడు వచ్చే లోపల అది ఉంటుందో ఉండదో అని కూడా డౌట్ వేస్తుంది. ఏం చేస్తాం, నా మీద అంత నమ్మకం నాకు. ఏది ఏమైనా సరే దీన్ని తినకుండా వాడి కోసమే చేసి పెడతాను గురు. సర్లే గానీ అందులోకి ఏమేమి వేయాలో వేద్దాం రండి. ముందుగా కట్ చేసుకున్న ఆనియన్, మిరప్పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి, ఇంకా పసుపు, కొద్దిగా నూనె కూడా పోసుకొని కసా బిసాన్ని కలిపేసుకుందాం. అంతా మిక్సింగ్ అయిపోయింది. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసుకుందాం. కొంచెం గరం మసాలా, సరిపడా సాల్ట్ వేసేసుకొని మళ్ళీ కసా బిసాన్ని కలపడమే. అలా కలుపుకొని 1 గంట సేపు ఫ్రిడ్జ్ లో పెట్టి ఊరబెట్టేసాం గురు. అది సరే గానీ ఎప్పుడైనా మీ ఫ్రెండ్ కోసం ఇలా చికెన్ కర్రీ చేశారా? చేసుంటే చేసామని, చేయలేదంటే చేయలేదని ఒక్క కమెంట్ చేయండి గురు. ఫ్రెండ్ కోసమే కదా, తప్పు లేదు గురు, చేయండి, బాగుంటది. చిన్నప్పటి నుంచి నాకంటూ ఫ్రెండ్స్ ఎవరు లేరు గురు. మన తేజ కూడా జస్ట్ 2 ఇయర్స్ బ్యాకే పరిచయం అయ్యాడు. ఈ 20 సంవత్సరాల్లో నాకు లేని ఫ్రెండ్స్ ని 2 సంవత్సరాల్లో పరిచయం చేశాడు గురు. వాడి వల్ల నాకు చాలా అంటే చాలా మంచి ఫ్రెండ్స్ దొరికారు గురు. సర్లే ఇప్పుడు ఇవంతా ఎందుకు గానీ కర్రీ అయితే రెడీ అయిపోయింది గురు. చికెన్ కర్రీ రెడీ అయిపోయింది కదా అని చెప్పి తేజ కాల్ చేసి ఇంటి దగ్గరికి రమ్మంటే వాడు ఒక్క మాట అన్నాడు, అరే నాకు ఫీవర్ ఎఫెక్ట్ అలాగే ఉంది కదరా, చికెన్ తినకూడదురా అన్నాడు. ఇంత కష్టపడి వాడి కోసం చేస్తే సర్లేండి నేను ఉండలా. ఇంతకీ చికెన్ కర్రీ టేస్ట్ ఎలా ఉందో చెప్తాను, మీరే వినేయండి. టేస్ట్ ర్యాంప్ అంతే. ఓకే, బాయ్ బాయ్, టాటా.